నమస్తే, నేను మీ జాకీర్ హుసేన్. జనసేన పార్టీలో ఉంటూ వైసీపీ కోర్టులుగా వ్యవహరిస్తున్న వారిపై వేటు పడినట్టు తెలుస్తోంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎవరు సార్ అంటే జనసేనలో ఉంటూ వైసీపీ కోర్టుగా వ్యవహరించిన వాళ్ళు? యాక్చువల్గా జనసేనలో టీడీపీలో కానీ కోవర్ట్లో ఉన్నారు, ఉండబోతున్నారు అనడానికి కొన్ని నిదర్శనాలు ఎప్పటికప్పుడు బయటపడుతుంటాయి. అయితే ఇక్కడ తాజాగా జరిగిన సంఘటన ఏంటంటే, కొవ్వూరు ఏదైతే మాజీ ఎమ్మెల్యే అనుకుంటే, ఇంతకుముందు టీడీపీ తరఫున ఇక్కడ పోటీ చేసినట్టు కూడా ఉన్నారు ఆయన. సో ఆయన టీవీ రామారావు గారు. సో అక్కడ వాళ్ళకి ఏదైతే జనసేనకు సంబంధించి కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరికి కొన్ని రకాల పదవులు కేటాయించబడతాయి. నామినేటెడ్వి కానీ, లేదా క్షేత్రస్థాయిలో ఉండవు కానీ, లేదా మున్సిపల్కి సంబంధించినవి కానీ, అట్లాంటి పోస్టులకు సంబంధించి టీడీపీ, జనసేన, తర్వాత బీజేపీ అక్కడ అవకాశాలను బట్టి పంచుకోవడం జరుగుతుంది. ఇది ఇప్పుడు కూటమిలో కలిసి పోటీ చేసినప్పుడు కూడా 175 స్థానాలను ఎలాగైతే విడివిడిగా పంచుకోవడం జరిగిందో, ఇక్కడ కూడా స్థానికంగా ఏ కార్యక్రమం నిర్వహించినా స్థానిక ఎమ్మెల్యే, కూటమికి చెందిన ఏ స్థానిక ఎమ్మెల్యే ఏ కార్యక్రమం నిర్వహించినా దానికి ఖచ్చితంగా టీడీపీ నుంచి, బీజేపీ నుంచి, జనసేన నుంచి కూడా కార్యకర్తలు సమీకరించి ఈ మూడు పార్టీలకు సంబంధించిన సెకండ్ లెవెల్ నాయకులు కూడా వచ్చి ఆ సభలో పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేయడం జరుగుతుంది. సో అలా చేస్తున్నప్పుడు కొంతమందికి కొన్ని రకాల పదవులు ఇస్తారు. కొంతమందికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని, జిల్లా ఇన్ఛార్జ్ అని, లేదంటే అక్కడ మళ్ళీ నియోజకవర్గం స్థాయిలో కొంతమంది కార్యనిర్వాహక వర్గం అని అలాగే కేటాయించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ టీవీ రామారావు గారికి సంబంధించి గతంలో కూడా ఆయన కొన్ని ఎలిగేషన్స్ ఎదుర్కొన్నాడు. అంటే ఏదో ఆయనకి ఏదో కాలేజీలు ఉన్నాయని, కాలేజీలో సీట్లు కావాలంటే కొంతమందికి అమ్మాయిలకి ఎరవేశారన్నట్టుగా ఏదో, అది కరెక్ట్గా నాకు ఐడియా లేదు కానీ ఆ టైప్లో ఏదో ఒక ఎలిగేషన్ అయితే ఉంది ఆయన మీద. ఈయన కొద్దిగా ఉమెనైజరు అన్నట్టుగా ఏవో బురద జల్లే ప్రయత్నం చేశారు. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో మనకు తెలియదు. సో అది వైసీపీ వాళ్ళు బాగా అప్పట్లో ప్రచారం చేశారు. బట్ ఆయన మరలా వైసీపీలోకి వెళ్ళి పోటీ చేసినా కూడా గెలవని పరిస్థితి అయింది. సో తర్వాత ఇప్పుడు మరలా జనసేనలోకి వచ్చిన తర్వాత ఈ జనరల్గా ఎలా ఉంటుందంటే, ఒకసారి ఆ పదవి అధిరోహించిన, లేదంటే ఒకసారి ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత ఆ గౌరవ మర్యాదలు రోజు పొద్దున్న లేవగానే ఇంటి చుట్టూ జనం, మంది మార్పులు ఉండేసరికి అదే కొనసాగాలని అనుకుంటూ ఉంటారు. సో అలా అనుకున్నప్పుడు ఒక్కసారి పదవి పోయిన తర్వాత ఎవడు రాడు ఇంటికి, ఇంకా ఎవడు పట్టించుకోడు. ఏదో సినిమాలో డైలాగ్ లాగా పదవులు ఉన్నంతసేపే రాజకీయ నాయకుడు యొక్క తేజస్సు కానీ ఆయన విలువ కానీ, ఒకసారి పదవి పోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు. దానికి వాళ్ళకు బాగా ఫీల్ అయ్యి ఎలాగైనా మన దగ్గరికి మరలా అందరూ వచ్చేలా చేసుకోవాలంటే పదవి ఉండాలనే తలంపులో ఉంటారు. సో ఇక్కడ ఈయనకి ఏంటంటే జనసేనకు సంబంధించి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఏదో ఉన్నారు ఆయన. సో ఇంకా ఆయన తాలూకు మనుషులకే అన్ని పదవులు రావాలనేలాగా కాస్త ఆధిపత్యము, రుబాబు చేయడం స్టార్ట్ చేశారు. సో దీని మీద ఆయనకి చాలాసార్లు, చాలా సందర్భాల్లో జనసేనలో చేరినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి కొన్ని రకాల లేఖలు అయితే వెళ్ళాయట. సో ఈయన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో గుట్టుగా అంటే కాంప్రమైజ్డ్గా కూటమి ప్రభుత్వం నడుస్తుంది, అన్ని నియోజకవర్గాల్లో అలా వెళ్తున్న సందర్భంలో ఈయన ఊరికే రోడ్డుకి ధర్నా చేసి మా జనసేనలకు సరిగ్గా ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే అక్కడ అధిష్టానం, అంటే జనసేన అధిష్టానం ఏం చెప్తుందో, లేదంటే వాళ్ళు పెర్మిషన్ తీసుకొని ఈయన ధర్నా చేయాలి. అలా కాకుండా నేను సొంత నిర్ణయం తీసుకొని రోడ్డెక్కి ధర్నా చేస్తానంటే పార్టీ ఒప్పుకోదుగా, పార్టీ అధిష్టానం. ఎందుకంటే కూటమి ముగ్గురు కలిసి ఇలా వెళ్తున్నప్పుడు ఎవరు ఏ ఒక్కరు ఎక్స్ట్రాలుగా బిహేవ్ చేసినా అంతర్గతంగా పార్టీల మధ్యలో ఉండే కార్యకర్తలకి గొడవలు గట్రా వస్తాయి. గొడవలు వచ్చినప్పుడు ఒక పార్టీ పటిష్టత అనేది దెబ్బతింటుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండే కేడర్ ఏదైతే ఉంటుందో, కార్యకర్తల కేడరు, అది కొద్దిగా బలహీనపడుతుంది. కాబట్టి ఇక్కడ అలాంటివి చేయకూడదని చాలాసార్లు ఇండైరెక్ట్గా చెప్పి చూసినా ఈయన మరలా వాళ్ళ తాలూకులకు ప్రాధాన్యత తగ్గిపోతుందనే ఉద్దేశంలో మాట్లాడితే జన సైనికులను పట్టించుకోవట్లేదు అన్నట్టుగా చేయడం, మొత్తం మీద ఆయనకు సస్పెండ్ చేశారంట ఈ వ్యవహారంలో. ఆల్రెడీ ఇట్లాంటి విషయాల్లో నాగబాబు గారు జన సైనికులు ఉండే నాయకత్వం, పార్టీ నాయకత్వం, ఎవరైతే నాయకులు కీలకమైన వ్యక్తులు ఉంటారో, అధికార ప్రతినిధులు, అందరూ కూడా వీళ్ళతో ఆయన 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఏంటి సాధక బాధలు ఏంటి, వీళ్ళు కూడా చెప్పేటప్పుడు నాగబాబు గారు చెప్పుకుంటూ, సార్ బోధగా కళ్యాణ్ బాబు గారికి ఇలా చెప్పండి,
పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయండి అని కూడా వీళ్ళు చెప్తే ఈయన అవునా ఇది బాగుంది అనుకుంటే ముందుకు తీసుకెళ్దాం, లేదంటే ఎక్కడికి ఇది కాంప్రమైజ్ చేసేద్దాం అని చెప్పి ఈయనే చొరవ తీసుకుని మాట్లాడుతుంటారంట. ఓకే. సో అలాంటి కాన్ఫరెన్స్ కాల్లో కూడా ఈయన కొద్దిగా మీరు అలా చేయడం కరెక్ట్ కాదు, కళ్యాణ్ బాబు గారికి తెలిస్తే బాగుండదు, ఎందుకంటే ఆయన ఇంతకుముందు కూడా కళ్యాణ్ సీఎం అవ్వాలని కూడా ఒక పార్టీ సమావేశంలో అరిచారంట. ఎవరి పార్టీకి సంబంధించి వాళ్ళ నాయకుడే సీఎం అవ్వాలని ఉంటుంది, కానీ ఇక్కడ కూటమిగా వెళ్తున్నప్పుడు కూటమిలో ఎవరు బలాలు ఎవరు బలహీనతలు ఏంటో అనేది తెలుసు కాబట్టి ఎదుటివాడికి అంటే ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళకి లోకు అయిపోయే ఛాన్స్ అయితే ఇవ్వకూడదు. సో అలాంటి సందర్భంలో జాగ్రత్తగా వెళ్ళాలనేది ఇప్పుడు జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారు హితబోధ చేస్తుంటారు. లాస్ట్ టైం కూడా కొంతమంది ఇలాగే తోక జాడించినప్పుడు ఇండైరెక్ట్గా కొన్ని వార్నింగ్లు కూడా ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పటి వరకు అయితే చూసుకోవచ్చు సార్, ఇక మీదట కూడా ఇవి ఎక్కువ అయ్యే ఛాన్సులు ఎక్కువ కూడా వార్తలు వస్తున్నాయి. దీని ఎట్లా చూడాలి? అది ఇకపై ఎక్కువ ఇంకా ఉన్నారనుకోవచ్చు. అని లేదు, ఇకపై ఎట్లాంటి ఓవర్ యాక్షన్లు ఎక్కువ అవ్వకూడదు కాబట్టే ఆయన సస్పెండ్ అనే మార్గాన్ని ఎంచుకున్నాడు. డిస్మిస్ కాదు, సస్పెండ్. జస్ట్ ఏంటి మీరు ఎందుకు ఊరికే ధర్నా చేస్తున్నారు దాని మీద ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అప్పటికే అది రీజనబుల్గా అనిపించకపోతే అది సస్పెండ్ చేస్తారు. సో ఇలా సస్పెండ్ చేయడం వల్ల నెక్స్ట్ ఇంకెవడైనా గీత దాటాలనుకుంటే ఖచ్చితంగా అమ్మో మొన్న పువ్వూరులో టీవీ రామారావు గారు సస్పెండ్ చేశారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనుకోండి, ఒక స్టెప్ బ్యాక్ అవుతారు కదా. సో ఆ మధ్యన కడపలోనో ఎవరినో ఒక జన సైనికుని కూడా ఇలాగే సస్పెండ్ చేసింది పార్టీ. సో ఎవరైనా పార్టీ పరిమితులకు కానీ పార్టీ నిబంధనలకు కానీ దాన్ని సడలించుకొని బిహేవ్ చేస్తే లేదంటే దాని గీత దాటే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కొన్ని చిన్న ఝలక్ ఇస్తారు. అప్పటికి వాళ్ళు వినకపోతే సస్పెన్షన్ అనే మార్గం ఎంచుకుంటారు. దానికి కూడా ఒక వారం రోజులు 15 రోజులు వచ్చి కలవాలి, పార్టీ అధిష్టానంకి వచ్చి కలిసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాక సస్పెండ్ ఎత్తివేయడం ఏదో జరుగుతుంది. సో ఇట్లా ఝలక్ ఇవ్వడం వల్ల ఒక విధంగా మంచిదే. మీరు అన్నట్టు ఈ నియోజకవర్గం మిగతా 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో ఇది జరిగింది, మిగతా నియోజకవర్గాల్లో కూడా జరగదని గ్యారంటీ ఏంటి? సో అలాంటి నియోజకవర్గాల్లో కూడా జరగకుండా ఉండాలంటే ఇట్లాంటి నిర్ణయం అనివార్యం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. సో సస్పెన్షనే కదా, అది కూడా సస్పెన్షన్ చేశారు కాబట్టి జస్ట్ ఒక కాషన్ షోకాజ్ లాంటిది. తర్వాత అది ఖచ్చితంగా వెళ్ళి లేదు సార్ ఇట్లా జరిగింది, మా వర్గం వాళ్ళకి ఇబ్బంది కలిగింది కాబట్టి నేను చేశాను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే ఓకే. ఇవ్వలేదు అనుకోండి, పార్టీ అధిష్టానం ధిక్కరించినట్టే ఇంకా పార్టీ నుంచి తొలగిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.